అలాగా కాలక్రమేణా భర్త కూడా బాబాని పూర్తిగా భగవంతుడిగా విశ్వసించడం అన్నీ జరిగినాయి. మనందరూ చదువుకున్న విషయమే. అయితే ఆవిడకి చివరిలో బాబా ఇచ్చిన వరం ఏంటంటే, హృదయంలో బాబా భగవంతుడు నాకు అవకాశం కల్పించాడని ఆవిడ చేసేది తప్ప నేనేదో చేశానన్న ఉద్దేశంతో ఆవిడ ఏ రోజు ప్రవర్తించలేదు, ఏ రోజు చెయ్యలేదు. చివరికి బాబా ఆవిడ దేహం చాలించిన తర్వాత బాబా అన్నారు, ముందుగానే చెప్పారు బాబా, ఆవిడ దేహం చాలించిన తర్వాత నేను స్వయంగా వస్తానని. అదే ఇప్పుడు సమాధి ఉన్న కొండ మీద బాబా స్వయంగా వచ్చి ఆవిడని సమాధి గొయ్యి తీయించి అందులో ఆవిడ్ని పూడ్చిపెట్టడం జరిగింది. బాబా దగ్గరుండి ఈ పని చేశారు 1962లో. చేసిన తర్వాత మళ్ళీ బాబా ఆ రోజు సమాధి కొండ నుంచి కిందకి దిగిన బాబా మళ్ళీ బాబా దేహమే వచ్చింది అక్కడికి. అంటే 7 సంవత్సరాలు మళ్ళీ బాబా కొండ మీదకి రాలేదు. మళ్ళీ బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఆయన బాడీని తీసుకొచ్చారు. అంటే 62 నుంచి 69 మధ్యలో 7 సంవత్సరాలు. అంటే ఆవిడకి అంత విలువనిచ్చారు బాబా. అంటే విలువని మనం చెప్పుకోలేము, అంత స్థానాన్ని ఇచ్చారు బాబా. మరి బరోడా మహారాణి ఉన్నారు. బరోడా మహారాణి కూడా ఏ రోజు మరి గురుప్రసాద్ అంత బాబాని వాడుకోమని ఆవిడ ఇచ్చారు. ఎలా ఇచ్చిన ఆవిడ, నేను ఈ బిల్డింగ్ ఓనర్ అని ఎప్పుడు ప్రవర్తించలేదు. ఆవిడ వచ్చే ఆ గేట్ దగ్గర నుంచునేవారు. బాబా పర్మిషన్ ఇస్తేనే లోపలికి వెళ్ళడం. బాబా పర్మిషన్ వచ్చే వరకు గేట్ దగ్గర నుంచుని ఉండేవారు. బాబా లోపల రమ్మన్న తర్వాత వచ్చేవారు. మరి అంత బిల్డింగు 4.5 ఎకరాల్లో ఉన్న పెద్ద బిల్డింగ్ అది. మరి ఆవిడ నేనే ఓనని ఆవిడ ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఇంకా ఎలాగంటే ఆవిడ బాబాలోకి వచ్చిన తర్వాత వారి కుటుంబానికి ఒక 4 కుటుంబాలు ఈ చీరలు నేస్తారు కదా, పట్టు చీరలు నేసేవాళ్ళు 4 కుటుంబాలు ప్రత్యేకంగా వీళ్ళ కుటుంబానికి చీరలు నేయడం కోసమే బతికేవారట. అంటే